ఉంటది నడితవ్వల ఎంత ఒత్తు వచ్చినా జర అటు ఇటు వచ్చినా జర అచ్చుకోవాలి. నడితవ్వలు ఎరిగితే ఏమవుతుంది చుట్టాలు తింటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఓడి మీద కమ్యూనిస్ట్ ఓడి మీద కమ్యూనిస్ట్ ఓడి చేసిండు, బీఆర్ఎస్ ఓడి చేసిండు, కాంగ్రెస్ ఓడి చేసిండు. గవర్ని ఎందుకు ఈడ అన్నది తెలంగాణ శ్యామ్ అనే పోరగాడు ఆ పిల్లగాడు ఆడకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడిండు. మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నాడు కానీ మార్వాడీలు గోబ్యాక్ అనలే. ఆ పదం అర్థం కాక మొత్తం మూసుకొని వచ్చి ఎక్కడ సమాధానాలు లేక జవాబు లేక మొండి మాటలు మాట్లాడితే ఎట్లా? అర్థం ఏమన్నా? ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ జోలి వదిలేసి కాంగ్రెస్ వాళ్ళ జోలి వదిలేసి బీఆర్ఎస్ వాళ్ళ జోలి ముగ్గురు వదిలేసి నువ్వు ఆడ జరిగిన దాడి కోసం సమాధానం చెప్పమని ఉందేమో. ఖండిస్తలేడు తాత. ఈ రోజు కూడా కనీసం పోయి ఆ దాడి జరిగిన పోయి పరామర్శించేది ఉండే కదా. అట్ట పరామర్శిస్తే ఆడ ఉన్నోడు ఆ దెబ్బలు తిన్నోడు దళితుడా? మరి దళితుని ఏమంటారు ఏమో గాడ నిజామాబాద్ లా ఓ పిల్లగాడు ఆ మల్లేష సల్లూరు మల్లేష నా ఇటు పేరే ఉంది సుల్లూరి మల్లేష ఉంటే ఆ పిల్లగాన్ని ఏదో వివాహం చేసుకున్నామని లవ్ చేసుకుంటామని ఆ పొరగాన్ని చంపారు. ఎవరెవరు పోయి మందలిచ్చి వచ్చారు వీళ్ళు పోయి. అవును. ఈ సూర్యాపేటలో కూడా తాత ఒక మాలోళ్ళ పిల్లగాడు మాలబంటి అనేటటువంటి పిల్లగాని కూడా చంపేసిరి ఇబ్రాపట్నం పొలగంపల్లి దగ్గర. మరి నైనాపూల్ రాపూల్ దగ్గర చేసిరు. మరి ఇవెందుకు అవుపడాయని నా బంజాన్నకు ఇవెందుకు అవుపడాయి? మార్వాడి లతకి ఎందుకు కనపడాయి? రాజాసింగ్ జర్రా ఆయన గండం ఎప్పుడు తప్పిందంటే ఇక అది సోయితోటి ఉంటే బాగుండు కానీ అప్పుడు సోయితోటి లేక ఇదంతా వ్యవహారం అయింది. ఎద్దు కూరే తినే లంచా కొడుకులారా అన్నాడు కదా. ఆయన ఎప్పుడన్నాడు? నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు నోముల నరసయ్య చచ్చిపోతే ఉప ఎన్నిక వచ్చింది. అవును. ఆ మూమెంట్ లో ఈయన అన్నాడు, అరే ఎద్దుకూర తిన్న లంచా కొడుకులారా అన్నాడు. మరి వీడు ఎద్దుకూర తిన్న లంచా కొడుకులు అంటే మరి వీడు ఎమ్మెల్యే అంటారా ఏమంటారా? వీడు ఎట్ట చేసింది ఇట్లాంటి ఎట్ట చేసింది? ఈ భాష ఈ మాట ఈ తరేక నువ్వు ఎట్ట ఎమ్మెల్యే అప్పట్లోనే ఉండే జోరుగా కానీ ఇదంతా ఎట్టెట్టనో అయిపోయింది. మనవాడ చేతల లేక శృతి లేక మతి లేక శృతి లేని సంసారం అన్న గతి లేని సంసారం అన్న చేయొచ్చాడే కానీ శృతి లేని సంసారం చేయలేమట. ఓకే. ఇక మన శృతిమతి లేక ఇది రెచ్చిపోయి రేగుతురు అంతేగాని వేరేది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు ఇక్కడే ఉంటారేమో అనుకుంటున్నట్టుంది. మా కాడ డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, కేంద్రం ఉంది, మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటున్నట్టుంది. తాత తెలంగాణ ప్రజలు ఒక పూట తిండి లేకుంటే ఉపవాసం అనుకుంటారు కానీ ఆత్మగౌరవం మాత్రం చంపుకోరు కదా తాత. నేనేమంటున్నా ఆడు ఉత్తగా 10 రోజులు అన్న మాట్లాడి వెళ్ళాలి కదా. కానీ అది మెడ మీదకి వచ్చింది అనుకో తన ప్రాణం కూడా లెక్క చేయడం అంటున్నా. అవును, తెగింపు ఉంది కదా. ఇప్పుడన్నా మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటారుగా ఈట ముదిరింది అనుకో నువ్వు ఇతనే రెచ్చగొట్టినావు అనుకో. ఇప్పుడు యువతలో కూడా రెచ్చగొట్టాలి, వాళ్ళే రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు. ఇది వీని ఎలగిస్తారు కాంగ్రెస్ వాడిని, ఆ తర్వాత కమ్యూనిస్ట్ వాడిని, బీఆర్ఎస్ వాడిని ఎలగిస్తారు. వీళ్ళు ఇట్లనే గెలిగిస్తే రేపు ఏమవుతుంది? ఊకే గెలిగించినాం అనుకో, నీ స్వార్థం కోసం నీ రాజకీయాల కోసం గెలిగించినాం అనుకో, ఇక తొండ ముదిరాట ఉసరు వెళ్ళి అవుతుందట. మార్వాడి గో బ్యాక్ పోయి మార్వాడి కల్చర్ గో బ్యాక్ పోయి మార్వాడి గో బ్యాక్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు నిజమవుతుంది. మరి ఇది అవుతుంది కదా. ఇది పంజరాన్ని లేపు అందించుకున్నట్టు అవుతుంది. మరి సిగ్గి లజ్జ శరం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఏ యాదవ్ రాజుని ధన్యవో, ఏ ముదిరాజుని ధన్యవో, ఏ దళితుని ధన్యవో, ఏ ఆరకట్కని ధన్యరో పోయి సిగ్గి శరం ఉంటే ఆ ఓట్లకు కూడా వచ్చి అడగకురి. నేను ఇదే చెప్తున్నా. అదే బండి సంజయ్ని తాత ఆ దెబ్బలు తిన్న సురేష్ పిల్లగాని పోయి తప్పైందని క్షమాపణ చెప్పమని చూద్దాం. ఇప్పుడు సరే ఇంత ముందు కాయాలే తెలవలే పాపం అన్న లేడు. బండి సంజయ్ అన్న ఇక్కడ లేడు. అప్పుడు ఆయన గొడవ అయినాడు 2 రోజుల దాకా లేడు ఇక్కడ. అక్కడెక్కడ పోయిండు పాకిస్తాన్ లో కొన్ని వేరే పనులు ఉంటాయా పోయిండు. పాకిస్తాన్ తోటి కొద్దిగా రాయబారాలు ఉంటే అక్కడ పోయిండు అన్న. బండి సంజయ్ అన్న లేడు, మన రాజాసింగ్ లేడు. రాజాసింగ్ ఏమో రాజీనామా చేసి పరిశాన్లు ఉండి మళ్ళా అందులోకే పోదామని ఉంది కానీ పోదామని అడిగితే ఏమన్నా అవుతుందేమో అని ఆయన పరిశాన్లు, ఆయన మాధవిలత పరిశాన్ ఉండి ఆమెకి ఏముంది అంటే ఇప్పుడు మన అభ్యర్థులు చచ్చిపోయి కదా జూబ్లీస్ లా తాత జూబ్లీస్ లా అలాగే మరి నేను ఎమ్మెల్యేకి పోటీ చేయాలని ఆమెకు ఆరాటం. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది
వైఫ్ ఏ విధంగా నా పేరు వస్తుందనే మామ ఈ ఘర్షణతోటి ఈ లొల్లితోటి ఇది ఊసుకుర్రు అంతే. మరి ఇది ఊసుకుర్రు కానీ పోయి అయ్యో ఏదో తెలిసో తలవక వీళ్ళు వచ్చిర్రా ఆ కొట్లను శిక్షిద్దాం కానీ అట్లా కొట్టొద్దు కదా ఇది తప్పు కదా అని పోయి ఇప్పటికి కూడా పోయి పరామర్శించి రాలే. ఏం లేని దానికి తాత గడ బంజారాయిల్స్లోనంట గవర్నమెంట్ జాగాలో చిన్న పెద్దమ్మ తల్లి గుడి ఉందంట. ఆడ ఏమో జరిగితే బిడ్డల ఇక ఇట్లా యాక్షన్ చేసుకుంటా నేను ఒక నంబర్ పెడుతున్నా పోయి ఆడ కలవండి పెద్దమ్మకి ఇట్లా జరిగింది అట్లా జరిగి ఈ అమ్మ రాదంట ఆడికి. అమ్మ ఆడికి ఎందుకు వస్తుంది అతను నాకు అర్థమవుతుంది. ఆ పెద్దమ్మ దేవుడిని ఆ పెద్దమ్మని మరి మనం కొలిచినట్టు వీళ్ళు కొలుస్తారా? లేకపోతే నువ్వు మీటింగ్లకు పోయేటప్పుడు నువ్వు బయటికి వెళ్తాప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినప్పుడు పోయి ఆడ ఉత్తగా ఒక కొబ్బరికాయ వచ్చి అప్పుడే వస్తావా? ప్రతి వారం వారం చేస్తావా? మరి అవి చేస్తావా? మాకంటే ఎక్కువ చేస్తావా? నా శెలకలకు రా చూపిస్తా. నా శెలకల యాప చెట్టు కింద చింత చెట్టు కింద శెలకల చెట్లు పెట్టుకొని చెట్ల కింద మంచి గుడులు ఏరులక్కలమ్మని దండుమారమ్మని పోషమ్మని కనకదుర్గమ్మని కూసుకొని ఉప్పలమ్మని పెట్టుకొని ఒక్కొక్కరిని మొదలు కలుసుకొని గుడి పేరు మీద పెట్టుకొని మా దేవతలు మా మనసుల్లో ఉంటారని రేణుకా ఎల్లమ్మని తలుసుకొని పండగ చేసుకుంటాం ఏటా. అవును. మరి నువ్వు ఏడ పండుగ చేసి ఏడ పేద పండుగ చేసి సిగాలు ఊగి అమ్మవారికి బోనం ఎత్తనవు ఒక్క బోనం ఎత్తిన పొడవ చూపించాలి నాకు. పండుగ చేసుకోమే కదా తాత 10 మందికి తిన్నికే కూడా పెడతాం మనం. వాళ్ళు పిల్లికి బిచ్చమేరాలు. ఇక మరి అటువంటి ఇవన్నీ మాట్లాడేది. నేనేమంటున్నా అంటే ఊకే రాజకీయం చేసుకుంటే అయిపోతుంది కానీ. అవును. ఇప్పుడు నువ్వు జై బీజేపీ అని ఊకాను అంతే. జై రాజకీయం జై బీజేపీ కాడ జై శ్రీరామ్ ఎందుకని? మరి జై శ్రీరామ్ జై బీజేపీ అనమన్నాడు ఓకే. మరి శ్రీరాము వేరే మనిషిని అన్నమనలేగా? అనలేదు, అస్సలు అనలేదు. రాముల వారు నాకు అప్పుడప్పుడు 3 నెలలకు 4 నెలలకు నా కళ్ళ వచ్చి చెప్పిపోతాడు. ఓకే. అయ్యా ఎందుకంటే తల్వార్ తాత అని పేరు నామకరణం చేసుకున్న కాడి నుంచి వస్తాడు. ఈ పేరుండే నువ్వు ఆ పేరు ఎట్లా మార్చుకున్నావు ఇది ఎట్లా అని ఒక్కోసారి అడుగుతాడు. ఇది ఏమో బయట చెప్తే ఓళ్ళు నమ్మరు పాడుగాను. నాకేమో నిజంగా రాముడు వస్తాడు నా కళలా. ఓకే. కానీ రామరాజ్యం రాముడు ఉన్నప్పుడట ప్రజలందరూ సస్యశ్యామలంగా చూసిరట రామరాజ్యంలో. మరి ఈ రాజ్యంలో ఎందుకు చూడరు అని తంతరేందు కానీ జై శ్రీరామనం అని కాలు రేఖలు ఇరగొడతారేందు కానీ గుళ్ళకి ఎందుకు రానియరని రాముని పేరు మీద ఇక్కడ రాక్షసత్వం చేస్తున్నారు. మరి నేను ఇదే అడుగుతున్నా. నువ్వు జై బీజేపీ అను రాజకీయం చేసుకో ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా పార్టీ కాడ జై శ్రీరామ్ నీకు ఆడెందుకు అని అంతే కదా. గుడికాడికి పోయి అనుకో శ్రీరామనవం జరిగినప్పుడు అను నువ్వు అంటావు మేము అంటావు నువ్వు అనవంటే అంట అర్రనాయన మాకే మా దేవుడు సొంతము. అవును. మా ఇళ్ళల్లో ఉంటాయి పూజించుకుంటాం లేకున్నా ఆత్మలు తలుచుకుంటాం 100%. అసలు పొద్దుగాల మనం పండుకునేటప్పుడే రామరామ అనుకుంటారు తాత పెద్ద మెత్త కింద తాలకాయ కింద మెత్త సరిగా పొందపోతే ఇట్లా అనుకోని ఒరుగుతప్పుడు అమ్మ రాముల వారు నాయన నరసింహ అనుకుంటాము. అవును. ప్రతి క్షణం తలుచుకుంటాము. నిజమయ ఎవరి కల్చర్ ఎక్కడి మాటలు ఎవరిని రెచ్చగొడదామని అవును సరిగ్గా ఏంది అని ఏందని ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆడాడా నరేంద్ర మోడీ నా దేవుడన్నా అంటాడు. ఎవరికి దేవుడన్నా అంటే చెప్పాడు. దేవుడన్నా అంటే కానీ ఈ ఇళ్ళ పాడు కానీ చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తాను నేను అప్పుడప్పుడు మన వాళ్ళు చూస్తారా అని ఈయనే వస్తుంటే అల్లా గచ్చు నన్ను చూసి ఆ మాట అన్నందుకు అదురుకొని ఫోన్ కిందేస్తే అది వదిలిపోయింది. అదురుకోని మరి గట్టు అంటారా? ఓకే. ఇటువంటి మనుషులను పట్టుకొని నేను చెప్తున్నా మనవడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చెప్తున్నా ఈ వ్యాపారస్తులు తెలంగాణల మీద వ్యాపారం చేసే ఈ ప్రజల మీద కావచ్చు వ్యాపారస్తుల మీద కావచ్చు ఈ మార్వాడీల పెత్తానము ఈ పెట్టుబడిదారుల పెత్తానం చూసుకొని ఆ కాళ్ళొత్తే బానిసత్వం చూసుకొని పైసలు వస్తున్నాయి కాబట్టి అవి పట్టుకొని దౌర్జన్యం చేసి రాజకీయాలు చేయాలనుకున్నారు అనుకో తెలంగాణ సమాజము అందరూ చూస్తూనే కళ్ళు ఎల్లబెట్టి. అవును. ఇక ఊకే అనేటోడు ఊకే రాజకీయం చేసుకోక ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని గెలిగించారు. అవును గెలిగిస్తున్నారు. గెలిగించి సలిమాట పెట్టినట్టు అవుతుంది. ఆ మంట
చురుకు అంటుకుంది అనుకో, ఉమ్, ఇప్పటికైనా జర అటునో ఇటునో ఎమ్మెల్యే ఎంపీ అవుతురు అప్పుడప్పుడు. అవును. ఎట్టయిరో కూడా తెలియదు. రేపు దగ్గరనే పడ్డాయి ఇంకా 3. ఉమ్, పత్తలే కూడా పాతాలోకం పోతారు, అది చూసుకో. ఉమ్, మనుషులలో కలిసి అందరితోటి సమభాగమే, మనం అందరం సమానమే అనుకుంటా నిజంగానే కలిసిమెలిసి తిరిగి ఏ తప్పైన కాడ తప్పు, ఒప్పైన కాడ ఒప్పు అని ప్రజలలో కలిసి తిరిగితేనేమో ఇంత మర్యాద ఉంటది. ఉమ్, ఈ మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు నీ రాజకీయం కోసం రెచ్చగొట్టినాం అనుకో, ఉమ్, రెచ్చగొట్టి రాజకీయాలు చేసి డబ్బులు వంచి మానవాడి డబ్బులు అన్ని తీసుకొని ఇక్కడ పెట్టుబడి పెట్టి గెలుచుదాం అనుకున్నామేమో. అక్కడక్కడ ఏందో మన అక్కడ ఓట్ల గురించి లొలి జరుగుతుంది. అవును, జరుగుతుంది. పెద్ద ర్యాలీ జరిగింది. దొంగోట్లంట తాత, మొత్తం దొంగోట్లంట. మీ కాలంలో నేను ఆ తాత ఇట్లా మా కాలంలో ఈ ఓట్లు నుంచి గిచ్చెట్టుండు. గా బెంగళూరులో తాత నిమ్మలంగా నిజాయితీగా లోపలికి పోయి అది ఒక చెక్క ముక్కు ఉండేది. చెక్క ఇట్లా చెక్క లెక్క ఉండేది ఒకటి. ఆ కాగితం మీద ఇస్తే ఆ ఇంకుది బుజ్జి దాని మీద ఇట్లా ఒత్తి ఆడ దాని మీద ఒత్తి ఇటు అటు మలిచి నిలువు మలిచి 2 మడతలు చేసి అల్లేసి వచ్చేది. ఆడ బెంగళూరులోనంట తాత ఏమైందంట, ఆడ బెంగళూరు సెంట్రల్ అనేటటువంటిది ఒక పార్లమెంటు స్థానం ఉందంట. ఆ స్థానంలో నువ్వు ఇందాక చెప్తావు కదా 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయంట. 7 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీకి 86,000 మెజార్టీ వచ్చిందంట తాత. ఒక్క మహదేవ్పూరాలో వచ్చే వరకు 120,000 ఓట్ల మెజార్టీ బీజేపీకి వచ్చిందంట. ఆడ 32,000తోని బీజేపీ గెలిచిందంట. అది ఎట్లా సాధ్యమవుతుంది తాత? అయితే మీ కాలం ఎప్పుడన్నా చూసినావా ఇట్లా? ఇంత తేడా ఉంటుందబ్బా, ఏమన్నా ఉంటుందా? ఒకవేళ నిజమే అబద్ధమే అనుకుందాం, వాళ్ళదే నిజంగా నిజమైతే నిరూపణ చేసేందుకు భయం ఎందుకు? అవును, ఇప్పుడు నిజం అన్నప్పుడు తీసి చూపిస్తామా? అవును. ఎవరో పిల్లగాని జైలు రూపాయి ఉందట కానీ నేను అడిగినా చూడ ముందుకే అన్నా, ఉందిగా అంటే ఉంటే తీసి చూపించరాదు? అంతే కదా, ఉందంటే చూపించాలిగా. మొత్తం లెక్కలు తీస్తే 120,000 మంది బయటికి వెళ్ళి బీహార్ వాడు, ఉత్తరప్రదేశ్ వాడు, ఏబీపోడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ ఓటర్ల కింద జాయిన్ చేసిండ్రట తాత. చేస్తారు మన చేతిలో పని చేయాలా? అదే మునుగోడులో కూడా మీ ఊర్లో చేసి ఎవరినైనా జాయిన్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఈ పిల్లగాడు మనూరోడు కాదు కదా అని. ఎవడోడు అనేది ఊళ్ళో కూర్చోమే, ఇవన్నీ తెలియదు. ఎక్కడెక్కడ కొత్త మొక్కలు ఆంధ్రలో కాలేగా ఒకసారి జగన్ది. ఇప్పుడు అది బెంగళూరు కాబట్టి తెలియలేదు, అది కథ. అట్లా అయింది అన్నట్లా. ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉండే. రాను రాను తెలంగాణ పాకుతుంది. ఇది నాకు తెలిసి అనుకుంటా, ఇది మేల్కోకపోతే వాస్తవానికి ఇది కూడా చెప్తున్నా, తెలంగాణ సమాజం నేను ఒకటే సుదీర్ఘంగా చెప్తున్నా, తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టి ఎన్ని పార్టీలు వచ్చి కింద మీద ఓరిష్టం వాళ్ళది. ఎన్ని పార్టీలు పుట్టి పోని దాంట్లో ఒక శిక్షణ, ఒక ఎజెండా ఉంటది. అవును, కానీ ఈ పార్టీ ఎజెండా 2 రకాలు ఉంటది. ఇది అంగొస్తే అంగు మళ్ళా, అవును, లేకపోతే ఇంకో మళ్ళా అన్నట్టు. ఇప్పుడు జై శ్రీరామ్ అన్న అనాలే, లేకపోతే జై బీజేపీ అని అనాలే. అవును, అదనుకున్న కష్టమే, ఇది అనుకున్న కష్టమే. అవును, 2 దిక్కులు చంపుతారు, ప్రాణాలు పోతే. రేపు వెనకట మింగిట దొరల కాడ ఎట్టి చేసి జీతాలు ఉన్న చూసినావు. అది దగ్గరలో ఉంది. సమాజం కూడా మేల్కోకపోతే వాళ్ళు అన్నట్టు అదే పక్కా అవుతుంది. ఎందుకంటే నిజమైన వారసుడు నిలకడతో నిలబడకపోతే అధర్మ వారసుడు వచ్చి రాజ్యం మేలుకొని పోతాడు. లాస్ట్ చెప్తాత, ఈ ఉద్యమం ఎక్కడ వరకు దారి తీయొచ్చు? అసలు ఈ తెలంగాణ వ్యాపారులకు ఏమన్నా మేలు జరిగే విధంగా మనం అందరం వాళ్ళకి మద్దతు ఇస్తామా? ఎట్లా చేద్దామంటావు చెప్పు. 100% తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మనుషులుగా మనం అందరినీ గౌరవిస్తాం. అవును, అది ఏ దేశం అన్నా గానీ, అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడన్నా గానీ, అవును, మనుషులు లెక్క హైదరాబాద్ పట్టణం రావచ్చు, బతకొచ్చు. నేను కూడా అక్కడ పోవచ్చు, మీరు కూడా ఇక్కడ రావచ్చు. కానీ ఓ ఉద్యోగం చేస్తుండే వేరు, ఒక వ్యాపారం చేస్తుండే వేరు. మళ్ళీ నీ వ్యాపారంలో మనోడు ఉండొద్దట. అవును, అలా చూసినావా? నా రాష్ట్రం వస్తావు, నా రాష్ట్రంలో 100 మంది గెలిపించే కంపెనీ పెట్టుకుంటావు, ఆ కంపెనీలో నా ఓడు ఉండొద్దట. ఉండొద్దంట, ఉండనియాడు. నా రాష్ట్రానికి ట్యాక్సులు కట్టాలంట. లాస్ట్ నువ్వు ట్యాక్సులది బాగా తీసినావు తాత. ఇప్పుడు మొత్తం దొంగదందా చేసి గవర్నమెంట్కు ట్యాక్సులు కూడా ఎగ్గొడుతున్నారంట. అదే అంటున్నా నేను, నీది రూపాయి హిందువులం కాము, నీ ఉప్పు మిరపకాయ హిందువులం కాము, నా వాళ్ళకు పని కల్పించలో కావు.
చేస్తావు, నా కల్చర్ మీద దెబ్బతీస్తావు, నా కోమటి సావుకారుల మీద నోటిక మట్టి కొడతావు, బతకకుండా చేస్తావు, నా కుమ్మరన్నల మీద, మంగళన్నల మీద, సాలోళ్ళ మీద, బంగారం షాప్ హౌసుల మీద, కంసాలి వాళ్ళు ఒక్కొక్క బంగారాన్ని పెట్టుకుని బతు భూవల్ని కూడా చేస్తారు. మీరు వచ్చి ప్రైవేట్ ఎక్కడికి వెళ్ళి మొదలయ్యారా? అయినా మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నా అన్నాడా? అవును, ఎవడు అనలే. బంగారం ఎట్లా చూసుకుంటామో మిమ్మల్ని కూడా అట్లే చూసుకున్నాం. ఇప్పటికి కూడా చూసుకుంటూనే ఉన్నాం. కానీ ఇది మస్తి తోటి అల్పం తోటి వాడు అన్నాడు తన్నోడు ధన్యం, వాడు ధన్యుడు అయిపోయింది. మనకు మాట చెప్పినాం, వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో అది పడుతుంది. మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్న పదానికి మీకేం లేదు అని మీరేందుకు రాకించుకుని చెప్పు నాకు. అవును కదా, ఇప్పుడు వాళ్ళు అవుతుందా పోతుందా సరే, అదొక చట్టం ఉంది, అదొక శిక్ష వేస్తుందా, తప్పంటదా ఒప్పంటదా, తన్నులు తిన్నోడిని కొట్టినోడిని బరాబరే అంటాడు కదా తాత. నొప్పి అయినోడు అమ్మ అనాలే లేకపోతే ఎదిరించాలి, రెండు కాకుండా ఎట్లా కూర్చుంటాం తెలంగాణ బిడ్డలం. ఊకోం కదా, నా ఊళ్ళు అంతుంటే నీ ఇంట్లోకి వచ్చి నీ ఊళ్ళు అంత ఊకుంటావా? ఇప్పుడు నా తెలంగాణకు వచ్చి మార్వాడి వ్యక్తి వచ్చి గల్లీ మొత్తం నేను 100 ఏళ్ల కింద ఉన్నా 200 ఏళ్ల కింద ఈయనే ఉన్నా అంటే ఉండరా బాయ్ నిన్ను ఓడొద్దన్నాడు. అర్థం లేదు కదా, ఇయ్యాలొచ్చి కూడా ఉండు ఓడొద్దన్నాడు. నువ్వు కల్చర్ మీద దెబ్బ కొట్టింది కాక నా మనసుల మీద దాడి చేస్తావా? అదొక దాడి అంటే ఇదొక దాడి. అవును, 2 దాడులు చేసి నాశనం చేసి కూర్చుంటే వీటికి తోడు ఇక మేలుకొని ఇటు అటు చిల్లాడిపోయినాయి, అవి విభిన్నమై విచ్చిలేడు అయినాయి. ఇప్పుడు ఈ సందు దొరికింది రాని బండి సంజయ్కి దొరికింది, రాజసింగ్కు దొరికింది. మొత్తం మీద ఉద్యమం అయితే తాత మొత్తం మీద ఉద్యమం అయితే మంచిగా నడుస్తుంది. రేపు అమాన్ గారు బంద్ కూడా చేస్తున్నారంట. ఈ బంధుని కూడా కొంతమంది మళ్ళా అడ్డుకునే కుట్ర కూడా చేస్తున్నారట తాత. ఎట్లా చేద్దామంటే మర్చిపోతున్నా, రాజాసింగ్ ఏం పెట్టిన అనుకున్నావు? ఇప్పుడు ఆమనగల్లా పెద్ద ధర్నా జరగాలను వ్యాపారస్తులు నిజంగానే వీళ్ళు వచ్చి మా పొట్ట మీద మట్టి కొట్టిర్రు, మా షాపులు నడుస్తలేవు, మా బిజినెస్ తక్కువైనాయి, మేము పెట్టే వస్తువులు వేరు, మేము ఇచ్చే ఉంటాయిగా, ఇప్పుడు స్వీట్ హౌస్ ఉంటది, ఒక బేకరీ ఉంటది, లేకపోతే ఇవి ఉంటాయిగా, ఇటువంటి మేము ఏడ తెస్తున్నాము ఎట చేస్తున్నాము తయారు చేస్తాం. వీళ్ళు ఆ కల్తీ రకం తెచ్చి కూడా అటువంటి నాసి రకం వస్తువులు కూడా అమ్ముతారు. అయినా మా మీద దెబ్బ అవుతున్నాయి, వీళ్ళకి ముందుకెళ్ళిపోతుంది, మా పొట్ట మీద దెబ్బ వచ్చినట్టు అవుతుందని వాళ్ళందరూ వ్యాపారస్తులు రేపు ఒకటి చేయాలనుకున్నట. ఒక నిర్ణయం వచ్చి అబ్బా ఇది నిజమేరా, సరే ఇన్ని రోజులు ఇంకేమో కానీ ఇంకా మా మీదనే దాడి చేస్తారా, రేపు మన మీద కూడా దాడి అవుతుందేమో, ఇప్పుడు మనోళ్ళ మీద పట్నంలో అయిందంటే రేపు వీడికి కూడా వస్తుంది అని వాళ్ళు ఒక ధర్నా చేసుకోవాలను, ఒక స్ట్రైక్ చేయాలను, ఒక ఉద్యమం చేయాలను వాళ్ళు బయలుదేరి ఒక టైం పెట్టుకున్నారట. అవును, ఆ టైం పెట్టుకుంటే ఈ పోలీసు వ్యవస్థ ఇక చట్టం అంతా చూసి ఏమన్నదట, ఇక గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందిగా, ఎందుకు లేనిపోని దారులు తీస్తుంది, సరే ఇంతటితో ఆపుదాము, లేదు వద్దులే అని ఏదో ఒకటి చేస్తుంది ప్రభుత్వం అన్నప్పుడు కూడా. అవును, ఘర్షణలు కాకుండా చేస్తుందిగా, లొల్లులు అయితే అని వద్దన్నట్లున్నారు. అయితే అది వద్దని అది పైనుంచి చెప్తే అది పోలీసు సిబ్బంది ఎట్లో మొత్తం మీద ఆమందగాలకు పోయి అక్కడ వాళ్ళకు ఆ సిస్టమ్ లా వద్దు బాబు రేపు ధర్నాలు గిరణాలు అవి అనొద్దు, మీరు ఏం చేయొద్దు అని చెప్పారట. అది చెప్పారుగా. ఇప్పుడు పోలీసులు చెప్తే అది ఆగి అనుకుందాం, గవర్నమెంట్ చెప్తే అది ఆగింది అనుకుందాం. ఇప్పుడు ఈయన రాజాసింగ్ ఏమంటున్నా అనుకుంటున్నావు, మార్వాడి దెబ్బ కట్ట ర్యాలీ ఆగిపోయిందట. ఏం చెప్పాలి చెప్పు తీట. నేను ఏమనాలి, నా కొచ్చం మాటలకు నేను ఎట్లా అందునో గానీ మన తెలంగాణ సమాజం అంతా చూసి ఏం తాత నువ్వు గిట్ల తిట్ట మాటరేమని, నీ మాట ఎంత కోపం ఉన్నా గానీ మనసులో పెట్టుకోవాలి గానీ, అంతే కదా. అంటే బీదిన్నాడు కానీ నువ్వు తింటావా, నువ్వు మాట్లాడతావా, వాళ్ళు అంటే మనుషులు కాదు అనుకో, నువ్వు మనిషి కావా అంటారేమని నేను అంటలేను కానీ వీని ఏమనాలని. ఆయన దెబ్బ కట్ట ఆడ బంద్ అయిందట. మరి ఏ దెబ్బ అవుతుందో మరి రెండో దెబ్బ ఎట్టెట్టుంటుందో ఇది లాస్ట్ చివరి వరకు రెచ్చగొడుతున్నట్టే కొడుతుంది నాకు. ఇక వాడికి పని ఇప్పుడు పని కూడా లేదు కదా, బీజేపీ పార్టీలకి ఎలగొట్టిండ్రు కదా, యాదవ్ చేస్తాడు అన్నట్ల. ఆయనేమో చెప్పులు ఎత్తులో పెట్టుకొని తిరిగేది, ఇప్పుడు ఆ చెప్పులు ఇడ్చుకోవాలి లేడే. ఇప్పుడు పంచాయతీ కూడా వీళ్ళిద్దరి మధ్యలే తాత. ఇప్పుడు ఈ మార్వాడి గోప్యాక్ ఉద్యమాన్ని మార్వాడీలని ఎంటేసుకొని తిరుగుదామని బండి సంజయ్ ఒక సైడ్ వాళ్ళిద్దరు ఇప్పుడు గుంజుతున్నారు, నీకెక్క క్రెడిట్ రావాలి నాకెక్క పేరు రావాలి అని. అదే వాళ్ళిద్దరిని తరాలలో పెట్టినట్టే ఉంది కానీ అది ఎటు గుంజుకపోతుందో తెలియదు.
వాళ్ళకే సక్కి లేదు. ఇక ఇప్పుడు మార్వాడి లేక మధ్యాహ్నం చేరిందిగా. అవును, మళ్ళీ ముద్ద మూడో వీళ్ళిద్దరికి దిక్కు లేదంటే మళ్ళీ ఆయమ జరిగింది. అంటే ఆమె ఎందుకు జరిగింది అంటే రేపు అదే ఇందాక అన్నవుగా జూబ్లీస్ అని. అవును, అంటే జర ఇటు అయితే జర ఆమెకు పక్కా టికెట్ ఆమెకే ఇస్తారంట అని చెప్పు జర. ఎగరకుండా ఆమెకే ఇస్తారు, ఇట్లా మాట్లాడకుండా ఆమెకే ఇస్తారు. అది కూడా చెప్పు, ఒకవేళ నీకు దగ్గర ఉంటే అటు. ఎందుకంటే జర నీ మరి చాలా సేపు ముచ్చట పెట్టినావు, తినే టైం కూడా అయింది. మరి ముసలిది ఏమండింది? ఇక ఏముంది అయ్యా, చిక్కుడుకాయ ఉంది. అయితే చిక్కుడుకాయ ఉన్నది. ఇక ఇడికే కాళ్ళ నొప్పులు మొఖాల నొప్పులు అంటే ఈ తిండి ఒకటి అయింది. ఏమన్నా మన గౌడన్నలు గీసే కళ్ళు దాగి పండుకుంటున్నావా, లేక మార్వాడు ఏమన్నా మందు వాడు థమ్స్అప్లు అవి పంపిస్తాడు, కుక్క కోలనంట కోక్ అంట, వీటిని ఏమన్నా తాగుతున్నావు కూడా పెద్ద మనిషి? నేను ఈ ఆనాటి నుంచి అయినా ఈనాటి నుంచి అయినా అదొక్కటి లేదు మనవాడ ఏమని అనుకోగాని. ఇక అదొక్కటే మత్తుపాలకి అయితే తాట పోలేదు. ఈ సురా 33 కోట్ల దేవతలు మెచ్చిన సురాపానకం కూడా బాండివులు తెచ్చి ముదిరాజన్నలు గౌడన్నలు పెడతారు కానీ నేను అది కూడా తాగను. ముసల్దాన తాగుతుందా లేదా? ఆమె కూడా లేదయ్యా. ఇక మాకు ఎందుకో మరి మా ఇంత మా వంట మా వారసత్వంలో ఉట్టలే మరి ఎందుకో మరి అది ఎవందో కథ. సరే సరే తాత, చాలా మంచి మంచి విషయాలు చెప్పినావు, తిని పండుకో, ఉంటా మరి. ఓకే మనవాడ జర మంచిగా ఉంటుంది. ఇక జర ఎందుకంటే వయసు పిల్లలు కాబట్టి మీరు కూడా ఈ దుర్మార్గుల కథలు అరాచకాలు జర ఎక్కువ పెట్టాలి, మీరు చెప్పాలి ప్రజానికానికి. బరాబర్ చెప్తాం, మేము చెప్పే కన్నా జర మా తాత చెప్తే మా మాట వీళ్ళు కొంతమంది వీళ్ళు పిల్లలు అనుకుంటుండ్రు తాత. పిల్లలు పిడుగులాగా సంగతి. జర మా తాతని ముందలేసుకొని మాట్లాడితే ఎంతైనా పెద్ద మనిషి మాట వింటారు. వస్తా నేను కూడా నాడు వచ్చి మనవడా ఏదేమన్నా కానీ నేను కూడా నేనేడికి పోతా, మీరు అందరూ ముందర నిలబడితే నేను వెనకాగా నన్ను ఉండనా ముసలోని? అవును, ఎందుకుండవు? నేను ఈ తెలంగాణ శ్యాముకి ఏమన్నా కావాలి, ఈగ వాలాలి, దోమ ఆలాలి. రేపు ఈ ఉద్యమం బంద్ అయినాక కూడా ఒకవేళ సరే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకొని దీన్ని ఆపినా సరే సర్దు మనిగినాక కూడా శ్యామ్కి ఏమన్నా అయితే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదా అంటావు? నేనేమంటున్నా తెలంగాణ శ్యాముకు అది ఎందుకంటే నమ్మించి గొంతు కోసేళ్ళు వాళ్ళు. నేను ఇప్పటి నుంచి కాదు 70 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. వాళ్ళు గాంధీ తాతను చంపిన వారసులు తాత. అందుకే నేనేమంటున్నా గాడ్సే అంటే మేము చిన్నపిల్లలం కానీ అప్పుడు కథ తెలుసు నీకు, నీవు కూడా వ్యవహారం అంతా చదువు దగ్గరనే ముచ్చట పెట్టినట్టే ఉంటది. ఆ వ్యవహారం అంతా చూసుకుంటూ వచ్చిన వాళ్ళ వారసులు. అందుకనే పిల్లగానికి ఏమన్నా తెలంగాణ శ్యామ్ మనవానికి ఏమన్నా గీత గీసుకోవాలి, ఈగ దోమ ఆలాలి. అది అయిపోయినాక కూడా దానికి బాధ్యులు బండి సంజయ్, రాజసింగ్, మాధవిలత, ఆ మార్వాడి అది 10 గో అత్రమౌనాయి నాయి అన్నాడు చూసినావు? అవునవును, వాడే కారణం అవుతాడు ఏదైనా. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి. మనవాళ్ళు ఒకళ్ళ పుట్టుకున్న ఏంటంటే కాలం బాగలేదు, నేను ముసలోని అని యాదికి లేకుండా మీరు మొదలు పెట్టుకోరు కదా. బరాబర్ పెట్టుకుంటాం, మంచి విషయం చెప్పినాము. ఆ పిల్లగాన్ని కూడా మనం అందరం కన్నేసి పెడతాము. మాలాంటి ప్రశ్నిస్తున్నామని చాలా మందికి మా మీద కూడా కన్నున్న తాత. కన్నున్నా మీకు తానం చేసేటప్పుడు పోతాయి రాని చెప్పు, అవి తీసుకపోమాను జాలట్లు ఆగుతాయి. అవి తానం చేసినాక సబ్బు పురుగు ఉంటదా? అవునవును, మీ ఇప్పటి పిల్లలు షాంపులు పెడతారేమో. అవును, షాంపు మొత్తం ఇటు పోయాగానే పొయ్యి ఒక కాడ ఆగుతుంది బురుగు. అవును, రాలిపోయినాయి అన్ని అందులో బురుగులు నల్లగా అవుపడతాయి ఎంటికలు. అవి ఏరుకొని పోయి ఓ కట్ట చిన్నగా కట్టుకొని మిరాల మండి ఉంటది అక్కడ పట్నంలో, అంగట్లో అమ్ముకోమని చెప్పి ఇది కూడా చెప్తున్నా. రైట్ తాత, చాలా మంచి మంచి విషయాలు చెప్పినావు. ఖచ్చితంగా ఈ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, మన సంస్కృతి మీద, మన బతుకమ్మ మీద దాడి చేయడమే కాకుండా ఇక్కడ బిడ్డల మీద దాడి చేస్తున్నటువంటి ఆడు మార్వాడోడన్నా కానీ ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా ఇంటి పక్కన కానీ అంతే, దాడి ఎట చేస్తావు చెప్పు? మనుషులుగా ఉద్యమం భూమి మీద అంతే, మనిషిగా ఉట్లోను మనిషిగా గౌరవించినప్పుడు ఇక నువ్వెందుకు నేనెందుకు రా నాయన? ఊరుకునే ప్రసక్తే లేదని మళ్ళొకసారి మా తలవారు తాత సాక్షిగా నేను కూడా చెప్తున్నా. సరే తాత, ఉంటా మరి. శానాసేపు మాట్లాడబట్టి తిని పండుకో, ఇక దండాలు మరి. ఓకే రైట్ మరి.